నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. అతని కంప్లెయింట్ ఏంటంటే, అంగం గట్టిగా పడట్లేదు. నేను ఎక్కువసేపు చేయలేకపోతున్నాను. అంటే వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది. మూడోది సైజ్ గూడా నాది ష్రింక్ అయిపోయింది, చిన్నగా అయిపోయింది, సన్నగా అయిపోయింది. ఈ 3 కంప్లెయింట్స్ తీసుకొని 3 నాకే ఎందుకయినాయి సార్ ఇట్లా అని చెప్తున్నాడు. ఎందుకంటే అతని హిస్టరీ తీసుకున్న తర్వాత నేనేం చెప్పానంటే, మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అతను వాడేది మెడిసిన్స్. కొంతమందికేంటంటే డైరెక్ట్ ఎఫెక్ట్ ఒస్తాయి. కొంతమందికి ఏంటంటే అక్కడ బ్లాకేజెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే యాక్టివిటీ ఉండదు. ఒకటే కూర్చుంటారు. ఇవన్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. మీరు వినండి. ఈ ప్రాబ్లమ్ మీరు మీ లైఫ్ స్టైల్స్ తీసుకొచ్చుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఏ డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన మీ ప్రివెన్షన్ కొరకు, మీ మంచి కొరకు ఆయన మీకు మెడిసిన్స్ రాసిస్తారు. అది తప్పనిసరి వాడాలి. అది వాడకపోతే ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా ఏంటంటే మీరు ల్యాండప్ అవుతారు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్‌లో. ఎలా ల్యాండప్ అవుతారు? ఎలా ఏ కనెక్షన్ ఉందో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతనొచ్చాడు. ఇతని ఏజ్ 45, 40 మధ్యలో ఉండే. వచ్చి నాకేం చెప్తున్నారంటే ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకొచ్చాయి ఈ ప్రాబ్లమ్స్ అని చూస్తే మీరు ఏదైనా టాబ్లెట్స్ వాడుతున్నారా? మీకు బీపీ ఉందా? మీకు షుగర్ ఉందా? ఏదైనా అని అడిగితే యెస్ అతనికి డయాబెటిస్ కూడా ఉంది. ఒక 10, 12 ఇయర్స్ నుంచి డయాబెటిస్ ఉంది. అతను వాడే టాబ్లెట్స్ మెట్ఫార్మిన్. మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఓకే. అది డయాబెటిస్‌ని తక్కువ చేస్తుంది. మీకు అక్కడ బ్లడ్ ఫ్లోని ఇన్‌ఫాక్ట్ అక్కడ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసి ఐ నో ఇట్ ఈస్ యూజ్‌ఫుల్. అదయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అతను వాడేది స్టాటిన్స్. స్టాటిన్స్ అంటే ఏంటి? మీలో ఎల్‌డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఏవైతే ఉంటాయో బాడీలో అది బ్లడ్‌లో అవి తీయడానికి ఇస్తారు. ఇట్ ఈస్ కంపల్సరీ. ఎందుకంటే అది చాలా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే బాడీలో మీకు అంటే బ్లాకేజెస్ ఎక్కువైపోతే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకే మీకు స్టాటిన్స్ ఇస్తారు. అయితే అతను వాడేది ఒక బీపీ టాబ్లెట్, మళ్ళీ ఒక స్టాటిన్. అంటే స్టాటిన్ అంటే ఏంటి? స్టోర్వాస్ గానివ్వండి, ఇది వివిధ రకాల పేర్లతోని ఉంటుంది. స్టోర్వాస్ అలాగే మీకు మరిన్ని బ్రాండ్స్‌తో అది దొరుకుతుంది. అటోరాస్టాటిన్ అంటారు దాన్ని. కొంతమంది 20 ఎంజీ, 40 ఎంజీ అలా వాడతారు. ఎందుకు? టు ప్రివెంట్ అంటే కొలెస్ట్రాల్ అక్కడ జమ అవ్వకుండా బాడీలో అంటే ఆ మెడిసిన్ ఇస్తారు ఎప్పుడైనా సరే. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళలో అది ఒక స్టడీ ప్రకారం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ షుగర్ ఉండడం వలన మెట్ఫార్మిన్ వాడడం వలన మీకేం ప్రాబ్లమ్ రావట్లేదు. ఓకే. మీకు వాడుతున్నారు. మీకు దాని సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. కానీ ఆ డయాబెటిస్ ఇట్‌సెల్ఫ్ మీకు అక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. ఈడీ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. అక్కడ ఉన్న రక్తనాళాలు, రక్తనాళాలు ఉంటాయి. అక్కడ అలాగే మీకు నరాలుంటాయి. నరాలంటే నర్వ్స్. నర్వస్ సిస్టమ్, నర్వ్స్, నర్వ్ ఏవైతే ఉంటాయో ఆ నరాలు వీక్ అయిపోతాయి. ఆ నరాలు అంటే అక్కడ సెన్సేషన్స్ కొంచెం తక్కువ పోతాయి. బ్రెయిన్ టు అంటే అంగం ఏదైతే ఆ మెదడు నుంచి అంగానికి ఏదైతే సంకేతాలు ఎళ్తాయో ఎరెక్షన్ అవ్వండని. మీరు మూడ్‌లో వచ్చారు. మీరు కలవాలనుకుంటున్నారు. మీరు మీ భార్య, మీ పార్ట్నర్ టచ్ చేశారు. మీకు కలవాలని ఉంది. మీకు ఆ సమయంలో మీకేమవుతుందంటే హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ బ్రెయిన్ టు నర్వ్ కనెక్షన్ పోతుంది. సంకేతాలు పోతాయి. ఎరెక్ట్ అవ్వమని అంగానికి ఆర్డర్ వస్తుంది అక్కడి నుంచి. కానీ మీరు ఒకవేళ ఏదైనా షుగర్ ఉండి, అది ఉండి మీకు ఇన్‌యాక్టివిటీ ఉండి ప్రాబ్లమ్ వస్తే ఈ నరాలు వీక్ అయిపోతాయి. మనం ఇచ్చే మెడిసిన్స్‌తో ఈ నరాలకు బలం వస్తుంది. మనం ఇచ్చే మెడిసిన్స్‌తో మీ బ్రెయిన్, మీ అంగము రెండిటికి అంటే బలం వస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైతే అటోరాస్టాటిన్ వాడుతున్నారు కదా! ఇది వాడడం వలన కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావచ్చు. ఇది నేను ఏదో గాలిలో మాట్లాడట్లేదు. ఈ ఇవాళ రేపు ఇంటర్నెట్ మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు. మీరు ఈవెన్ చాట్‌జీపీటీతో అంటే మాట్లాడొచ్చు. దాని మీద కూడా తెలుగులో మాట్లాడితే కూడా మీకు అంటే ప్రశ్నించండి. మీకు తెలిసిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే అది మీకు వాడడం కంపల్సరీ. ఎందుకంటే మీది యాక్టివిటీ లేదు. మీరు ఒకటే జగల కూర్చుంటారు. మీ వెయిట్ ఎక్కువైపోయింది. మీరు అంటే మీరు రాత్రంతా స్ట్రెస్ లెవెల్స్ అది ఇది కూర్చొని మీ లైఫ్ స్టైల్ వలన మీరు అది మీ వెయిట్ పెంచుకొని, అది అధిక బరువు చేసుకొని, లేక ఒకటే దగ్గర కూర్చోవడం వలన, మీ డైట్ మంచిగా లేకపోవడం వలన, పిజ్జాలు, పబ్బులు, పార్టీలు, డ్రింక్, ఆల్కహాల్, మందు ఇవన్నీ వాడడం వలన మీకు ఆ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయిందని మీరు ఏ డాక్టర్ దగ్గర పోయినా ప్రపంచంలో అది తగ్గడానికి వాళ్ళు ఇస్తారు. దానికి ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దట్ వేరే విషయం. అది నెగ్లెక్ట్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మీకు. ఒకవేళ అది చేయకపోతే మళ్ళీ మీకు గుండె ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా బ్లాకేజెస్ అయ్యి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అవి ఏదైనా అవ్వచ్చు. అందుకే ఏంటంటే డెఫినెట్‌లీ మీకు వాళ్ళు ఆ మందులిస్తారు.
ఇప్పుడు ఆ మందులు వాడడం వలన ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో ల్యాండ్ అయిపోతారు. దాని వలన ఏం తీసుకుంటారు వెళ్లి మళ్ళీ స్టోర్‌లో వెళ్లి వైగ్రాలు అవి ఇవి వాడతారు. ఉన్నది పోతది. చాలా ప్రాబ్లమ్ వచ్చేస్తది. అలాంటి వాళ్ళు నా దగ్గరొస్తే నేనేమంటానంటే చూడండి మీకు నేనిచ్చే మెడిసిన్స్‌తో మీరు ఇప్పుడు స్టాటిన్స్ వాడుతున్నారు. అటరోస్టాటిన్ అది ఇది. అది ఏది ఆపకూడదు. నేను ఏమంటానంటే వాళ్ళకు లైఫ్ స్టైల్ కౌన్సెలింగ్ ఇస్తాను. మీరు పొద్దున్న లెగండి, వాకింగ్ చేయండి, బ్రిస్క్ వాక్ చేయండి, రన్నింగ్ చేయండి. మీ ఏజ్‌ని బట్టి. ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు రన్నింగ్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ పెట్టుకున్నారనుకోండి, విపరీతమైన రిజల్ట్ వచ్చేస్తుంది. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. మా దగ్గర యునానీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే మెడిసిన్ కూడా ఉంటుంది. నేను దీంతో పాటు మీకు లైంగిక సమస్యలకు ఏవైతే మెడిసిన్స్ అవసరమో టెస్టోస్టెరాన్ అవన్నీ బూస్ట్ చేసి ఆ మెడిసిన్స్‌తో పాటు ఇది కూడా ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడో ఒక పేషెంట్‌కి అతనికి ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ. అంటే సుమారు 400, 500 ఉండే అతనికి. అతను వచ్చాడు నా దగ్గర. నాకు మెడిసిన్స్ కావాలండి. అంటే నాకు అంగం గట్టిగా పడట్లేదు అది అంటే కొలెస్ట్రాల్ వాడుతున్నాడు. అంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుతున్నాడు. రోజోవాస్ ఎఫ్ అని ఒక టాబ్లెట్ ఏదో ఉండే. నేనేం చెప్పానంటే నార్మల్లీ చూడండి మీరు వాడండి వదలకూడదు. వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ నేను మళ్ళీ ఒకవేళ డ్రాప్ చేసేది ఉంటే రిపోర్ట్స్ మరి నార్మల్ వస్తే నేను పంపిస్తాను. ఆ డాక్టరే మీ టాబ్లెట్స్‌ని అంటే ఆపాలి. నేను ఇమ్మీడియేట్‌లీ ఇది ఆపేయండి, అదే ఆపేయండి అని ఎప్పుడు చెప్పను. అయితే మీరు నమ్మండి, నమ్మకపోనియండి అతను అసలు టాబ్లెటే స్టార్ట్ చేయలేదు. వాడాడు కొన్ని రోజులు దాని తర్వాత మన మెడిసిన్స్ వాడాడు. దాని తర్వాత టెస్ట్ చేయించారు. నార్మల్ వచ్చింది. యాక్టివిటీ పెంచాడు. అక్కడ పోయి చూయిస్తే సరే కొన్ని రోజులు వాడి మళ్ళీ రండి అంటే వాడి దాని తర్వాత వదిలేసాడు. మళ్ళీ నా దగ్గర వచ్చాడు 4, 5, 6 మంత్స్ తర్వాత. అసలు టాబ్లెటే వాడలేదు. ఈ ట్రైగ్లిజరైడ్స్ అయితే ఉట్టిగా మీరు మీ లైఫ్ స్టైల్ వల్లనే మీరు వాకింగ్ మొదలుపెట్టండి, మీరు స్ట్రెస్ లెవెల్ తగ్గించండి, మీ డైట్ ఇంప్రూవ్ చేసుకోండి, మీ నిద్ర మంచిగా చేసుకోండి, అది మంచిగా అయిపోతుంది. అట్లా ఈ రోజాస్టాటిన్ ఏదైతే ఉంటుందో ఓకే. స్టాటిన్స్ అటరోవాస్, స్టార్వాస్ కంటే మంచిది. ఎందుకంటే అది ప్రూవన్ అనమాట. ఇవన్నీ సైంటిఫికల్లీ నేను చూస్తూ చెప్తున్నాను. మీరు ఒకవేళ మీ అంగం గట్టిగా చేసుకోవాలంటే, అంటే ఎరెక్షన్స్ మంచిగా రావాలంటే పువర్ ఎరెక్షన్స్ ఉంటాయి మార్నింగ్ చాలామందికి. అదొక సంకేతం. మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తదని. అలాంటి వాళ్ళు నాతో సంప్రదించొచ్చు. అంగం గట్టి అవ్వడానికి, టైమింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అంటే ఆ టాక్సిన్స్ కూడా తీసేయడానికి నాతో కన్సల్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. విదేశాల్లో ఉన్నవాళ్ళు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడొచ్చు. థాంక్ యూ.